4 తరాల నుంచి మాంత్రిక కుటుంబంలో ఉంది మా యొక్క కుటుంబం. మా నాయన మాంత్రికుడు, వాళ్ళ నాయన మాంత్రికుడు. 4 తరాల నుంచి మాంత్రిక విధానంలో ఉంటే పెద్ద కొడుకులు అందరూ మంత్రాలు నేర్చుకున్నారు. మా ఇంటికి నేను పెద్ద కొడుకును. మా నాయనతో అన్నాను, నానా మీ నాయన నీకు మంత్రాలు నేర్పిండు కాబట్టి నువ్వు కూడా నాకు మంత్రాలు నేర్పంటే, పెద్దోడా ఇది నాతోనే పోవాలరా, వచ్చేది మీ కాలం అంతా చాలా తెలియగలిగిన వాళ్ళు, రోజు తనిసుకుంటావురా నీకు నేర్పితే అన్నాడు. కాబట్టి మా నాయన నాకు నేర్పలే. అయితే మా ఇంట్లో లేని దేవుళ్ళు దేవతలు అనేవారు ఎవరూ లేకుండా పోలేదు. ఒక్క యేసు ప్రభు తప్ప. యేసు ప్రభు మాత్రం లేడు, చాలా మంది ఉన్నారు. శనివారం వస్తే నిష్టగా ఒక్క పొద్దుండి, మా నాయన మాంత్రికుడు కాబట్టి నాకు కూడా అన్ని విధాలుగా ఆ యొక్క పూజలు నేర్పించడానికి చేస్తూ ఉండేవాడు. శనివారం వస్తే ఒక్క పొద్దుండి నేను సాంబ్రాణిని వేస్తూ ఇలాగ తిప్పుతూ ఉండేవాడిని. మా దేవులకు తిప్పుతూ ఉన్న సమయాల్లో ఒక్కొక్కసారి ఈ పొగ పోవటంలే. అప్పుడు మా నాన్న అడిగిన, నానా వీళ్ళల్లో పెద్ద దేవుడు ఎవరి చెప్పు, ముందు ఆయనకేసి తర్వాత కొదమొలకేస్తానన్నా. అప్పుడు మా నాయన అన్నాడు, అంతా ఒకటేరా అన్నాడు. అందరూ ఒకటే, అది ఎట్ట కుదురుతుంది? అందరూ ఒకటి కాదు, ఏదో పెద్ద దేవుడు ఉన్నాడు, వాళ్ళు ఎవరో చెప్పు అంటే, రేయ్ అందరూ ఒకటేరా అన్నాడు. అట్టయితే బస్ స్టాండ్ లో అన్ని ఎర్ర బస్సులే ఉన్నాయి. అప్పుడు ఆర్టీసీ బస్సులు అన్ని ఎర్రగున్నాయి. కాబట్టి మన ఊరు రావాలంటే ఏ బస్ ఎక్కి కూర్చున్నా వస్తామా అన్న. అట్టయితుంది రా అన్నాడు. మరి ఇట్టెట్టయితుంది అన్న. నేను ఆ ఎవరు తెలుసుకోవడానికి నేను విధాల ప్రయత్నాలు చేశా. అన్ని చదవడం మొదలుపెట్టా, అన్ని గ్రంథాలు చదవడం మొదలుపెట్టా. నాకు తెలియని గ్రంథాలలో నుంచి అర్థాలు చెప్పించుకోవడానికి డబ్బులు ఇచ్చి అర్థాలు చెప్పించుకోవడం మొదలుపెట్టా. ఎక్కడ ఇది కాలేదు. ఒకరోజు మా ఊర్లో ఒక పెద్ద ధ్వజస్తంభం ఎత్తడానికి ఒక పెద్ద స్వాముల వారు, పీఠాధిపతుల స్వాముల వారు వచ్చాడు. తిరణాల 12 రోజుల తిరణాల జరుగుతుంది. ఇప్పుడు అందరూ ఆయన మీద సాష్టాంగపడి కాళ్ళ మీద పడి దండం పెట్టుకొని నీళ్లు ఇట్లా వారు పోసుకుంటా ఉన్నారు, పైన చల్లుకుంటా ఉన్నారు. అసలు భగవంతుని గురించి చెప్పడానికి సమర్థుడు ఈయన ఒక్కడే. ఈయనను ఏ విధము చేతనైనా నేను కలవాలనుకున్నాను. కలుసుకోవడానికి చేత కావడం లేదు. నేను అప్పుడేమో చిన్న వయసు, నాకు పెద్ద వాళ్ళు చేత కావడం లేదు ఆయన కలుసుకోవడానికి. ఎట్టయితేనేమి తీరెక్కగా ఫోన్ చేసుకునే టయానికి పోయా ఆయన రూమ్ దగ్గరికి. 7 వాకిన్లు ఉన్నాయి. ఆ వాకిల దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ లో పెట్టారు ఆయన. అక్కడికి వెళ్ళా. ఆయన దగ్గర పిల్లస్వాములు ఉన్నారు. ఈ పిల్లస్వాములు అడ్డం మొత్తం నన్ను, స్వామి నేను స్వామిని దర్శనం చేసుకోవాలా? స్వామి లేదు ఈమె లేదు, పోరా పో, నీకెందుకు పిల్లోడికి వెళ్ళిపో అంటున్నాడు. నేను పడే ఇదంతా చూసి ఆయన బట్టలు వదులుకుంటూ చూశాడు. ఏందిరా వాడి బాధ అన్నాడు. నీ దర్శనం చూసి చేసుకోవాలంట స్వామి అన్నాడు. సరే వాడి పిల్లోడు కదా రాని అన్నాడు. అనేరకు నేను పోయిన సాష్టాంగ నమస్కారం చేశా. పోయి నన్ను లేపాడు. ఏం పేరు నీ పేరు అన్నాడు. నా పేరు ఆదినారాయణ అన్నా. ఇంద్ర నీ బాధ అన్నాడు. ఏం లేదు స్వామి, నాకు ఒక డౌట్ స్వామి అన్నా. ఒరే నువ్వు ఇంత లేవు, నీకేం డౌట్ రా అన్నాడు. అవును స్వామి, ఆ డౌట్ తల్లాడిపోతున్నా స్వామి అన్న. ఏంద్ర నీ డౌట్ అన్నాడు. భగవంతుడు అంటారు, ఎవరు స్వామి అన్న. ఆయనకి పిచ్చి లేచింది. ఇంకా అందరూ అల్లాడిపోతామంటే ఆయన దండాలు పెట్టుకుంటా. నేను పోయి ఆయన వేసిన ప్రశ్న, భగవంతుడు అంటే ఎవరు స్వామి అంటే, ఎవరే నువ్వు ఇంత లేవు, నీకెందుకు రా భగవంతుని గురించి అన్నాడు. అయితే ఎవరికి స్వామి? పన్నుడిపోయిన మసలక. అయినా భగవంతుని గురించి చెప్తే నీకేమర్థమవుతుంది రా అన్నాడు. ఒక్క మాట చెప్పు స్వామి, నేను వెళ్ళిపోతానన్నా. ఆయన అర్థం కాక, రే నువ్వు సామాన్యుడివి కాదురా అన్నాడు. చెప్పు స్వామి అన్న. భగవంతుడు అంటే ఎవరు అనుకున్నావు రా అన్నాడు. భగవంతుడు అనగా గురుదేవ పరబ్రహ్మ నిర్మలా శాంతం సాధువో మృదు భాషణం కామక్రోధ నిర్ముక్తం అన్నాడు. మీకు అర్థమైందా? మీకేమైనా అర్థమైందా? కొంచెం కాదు, ఒక్కరో కూడా అర్థం కాదు. నాకేనా చెబితే నాకు అర్థం కాక స్వామి అంటే పిల్లస్వామి ఒకటి నేను చెబుతారా రా అన్నాడు. ఇంకా నాకు ఈ పిల్లస్వామి చెబుతాలేమని చెప్పి ఆయన బయటికి నెట్టే టైంలో గట్టి కలుసుకున్నాయి కాదు. ఒరే నువ్వు సామాన్యుడి కాదు రా అన్నాడు. మరి ఎరిగి కూడా ఎందుకు నన్ను బయటికి నెట్టేయాలనుకుంటుండు? నాకు అర్థం చెప్పు, నేను పోతానన్నా. అప్పుడు అన్నాడు, గురుదేవ పరబ్రహ్మ నిర్మలా శాంతం సాధువో మృత భాషణము కామక్రోధ నిర్ముక్తం అనగా దేవుడు అనేవాడు గురువుగా ఉండాలి, పరమండలంలో ఉండాలి, పరమండలాన్ని సృష్టించిన వాడి ఉండాలి, నిర్మలమైన మనసు కలిగి ఉండాలి, శాంతమూర్తిగా ఉండాలి, పెండిగానటి వాడై ఉండాలి. ఇంకా కామము కామ క్రోధ లోభ మోహ మదమర్చం వీటిని అరిచోటు కానంటారు, వీటిని ఖండించిన వాడై ఉండాలి అన్నాడు. తక్కువ ఆయన వదిలేసినాక అర్థమైపోయింది. గురువుగా ఉండాలనా, దేవుడుగా ఉండాలనా, పరమండలంలో ఉండాలనా, పరమండలాన్ని సృష్టించిన వాడై ఉండాలనా, శాంతమూర్తిగా ఉండాలనా, పిండిగానటువంటి వాడై ఉండాలనా,
పెళ్లి కానటువంటి వాడై ఉండాలన్నాడు. మా ఇంటికి వెళ్ళి చూసుకున్నా, మా ఇంట్లో అందరికీ ఉంటారు. మా ఉంటే ఉండే దేవుళ్ళందరికీ ఒక భార్య కాకుండా 2 ఆమె కూడా, ఒక్కొక్క ఆమె నెత్తిని కూడా కూర్చోబెట్టుకున్నారు. కామక్రోధ లోప మోహ మదమత్సరము లేనటువంటి వాడై ఉండాలన్న. అలాంటి వాడు ఎవరు? ఎలాంటి వాళ్ళు ఎవరు? ఎవరు ఎవరు మా ఇంట్లో చూసుకుంటూ ఒక్కడు పనికి రాలే, దాంట్లో ఒక్కడు లేరు దానికి సరిపోయిన వాడు. అనగా దేవుడుగా ఉంటే ఆ వ్యక్తిలో పాపం ఉండకూడదు. ఈ మాట కూడా చెప్పింది ఎవరో కాదు, భగవద్గీతలోని కృష్ణుడు అర్జునుడికి హితోపదేశం చేస్తున్నాడు. అర్జునుడు అడుగుతున్నావు, బావా భగవంతుడు భగవంతుడు అంటారు, ఎవరు బావా భగవంతుడు అన్నప్పుడు అర్జునుడికి కృష్ణుడు హితోపదేశం చేస్తున్నాడు. ఓయ్ బావా అర్జున, భగవంతుడు అనేవాడు గురువుగా ఉండాలి, దేవుడుగా ఉండాలి, పరమంగా ఉండాలి, పరమవాడిని సృష్టించిన వాడు ఉండాలి, నిర్మలమైన మనసు కలిగి ఉండాలి, శాంతమూర్తిగా ఉండాలి, పెళ్లి కానటువంటి వాడు ఉండాలి, కామ క్రోధ లోప మోహ మదవర్చనలు లేనటువంటి వాడు ఉండాలి. అలాంటి వాడు బావా భగవంతుడు అన్నాడు. అలాంటి వాడు ఎతుకుతే ఎక్కడ లేడు, ఎక్కడ లేడు, ఒక్క బైబిల్లోనే కనపడ్డాడు. ఆయన పేరు యేసు. కొద్ది తప్పటి ఒకసారి ప్రైసలాడు హల్లెలూయా. ఎక్కడా కనపడలేదు. నా ప్రేమటి వారలారా, నేను ఆయన కోసం ఎతికాను, ఎవరు 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 అని చెప్పి. అనగా నా ప్రేమటి వారలారా, మా కామ క్రోధ లోప మోహ మదవర్చనములు కలిగిన వాడు పాపి. ఏ దేవుడైనా దేవతలైనా పెళ్లిళ్ళు దానంతాలు చేసుకుని అనగా కామక్రోధ లోప మోహ మదవర్చనాలు కలిగి ఉంటే అతను పాపి. హల్లెలూయా. ఇప్పుడు పాపము లేని వాడే కావాలి. పాపము లేని వాడు పరిశుద్ధుడు ప్రపంచములో యేసు ఒక్కడే.